హాయ్. మనల్ని చూసి పనికి మారిన వాడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. వాడు వాగేది వాస్తవమా కాదా అనేది వాడు కూడా తెలుసుకోడు. వానికి అలా వాగడం లేకపోతే పూట గడవదు. మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నో కుక్కలు మొరుగుతాయి. ప్రతి కుక్కకి మనం సమాధానం చెప్పలేము కదా. అలాగే వీడికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనకంటూ ఒక కుటుంబం ఉంది, ఎన్నో బాధ్యతలు ఉన్న ఒక లక్ష్యం ఉంది. మన లక్ష్యం వైపు మనం పరిగెడితే సరిపోతుంది. ఆ కుక్క తనంతట తానే మన దగ్గరకు వస్తుంది. ఏ స్థానం అయితే మనం ఉన్నామో ఆ స్థానాన్ని మనం నిలబెట్టుకోగలగాలి. అప్పుడే ఇప్పుడు చెడ్డగా మాట్లాడిన వాడు అప్పుడు మన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతాడు. ఈ ప్రపంచం ఎంతో పెద్దది కాదు. మనం ఎంతోమందిని కలుస్తున్నాం. వందలో వీడొకడు. వీని కోసం మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. అటువంటి వాడిని దేవుడు క్షమించిన కర్మ వదిలిపెట్టదు, కంపల్సరీ శిక్షించే తీరుతుంది. అటువంటి వాడు కొన్ని సమయం వృధా చేసుకోకు, నీ లక్ష్యం వైపు పరిగెత్తు. పనికి మాలిన వాడు అలాగే ఉంటాడు, ఎన్నటికీ మారడు.